కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏం ఆలోచించకుండా అక్కడికక్కడే ఆగిపోండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ముందులాగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ వ్యూస్ ఉంటే ఇకపై ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. దానికి డబల్ చేశారు. షార్ట్ వ్యూస్ అయితే 20 మిలియన్ వ్యూస్ రావాలి, వాచ్ అవర్స్ అయితే 8000 అవర్స్ రావాలి. సబ్స్క్రైబర్స్ మాత్రం అలానే పెట్టారు. సబ్స్క్రైబర్స్ ఏమో చాలా త్వరగానే వస్తారు, కానీ వాచ్ అవర్స్ని ఎర్న్ చేయాలంటే అది చాలా తలనొప్పి. ఎంత కంటెంట్ ఉన్నా మినిమం 3 to 5 months ఖచ్చితంగా పడుతుంది. అలాంటిది ఇంకా 8000 వాచ్ అవర్స్ అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టడమే బెటర్. నేను ఖచ్చితంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనుకుంటేనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, లేదా వద్దు, ఆపడమే బెటర్. ఒకసారి థింక్ చేసుకోండి. ఈ అప్డేట్ అనేది February 1 and 2027 నుంచి లైవ్లోకి వస్తుంది. టాస్క్ అంటే ఇదే. కొత్తగా స్టార్ట్ చేసి రన్ చేయాలంటే అది చాలా కష్టం. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళైతే కొంచెం పర్లేదు, కానీ ఇప్పటికిప్పుడు కంటెంట్ క్రియేట్ చేసి 8000 వాచ్ అవర్స్ తెచ్చుకొని అది మానిటైజేషన్ చేసుకోవాలంటే అది చాలా కష్టమైన పని. సో కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి. అండ్ ఈ అప్డేట్స్ February 1, 2027 నుంచి అప్డేట్ కానున్నాయి. ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసుకొని హాఫ్ ఆఫ్ ది వేలో ఉన్న వాళ్ళు ఈ 6 months జర్నీలో మేము మానిటైజేషన్ చేసుకోగలము అంటేనే యూట్యూబ్ని కొనసాగించండి, లేదా అక్కడికక్కడే ఆపేయండి. నాకు ఇంకే వే లేదు, నేను ఖచ్చితంగా యూట్యూబర్ అవ్వాలి అని బిగ్ థీమ్ ఉన్న వాళ్ళే, ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వాళ్ళే స్టార్ట్ చేయండి, లేదా ఈ పని ఆపడమే బెటర్.